देश की सेवा कौन करेगा हम करेगा जय जवान जय किसान जय जवान जय किसान गांधी शिवानगर नायकत्व शिवानगर नायकत्व कांग्रेस जय कांग्रेस जय कांग्रेस पार्टी जिंदाबाद शिवानगर नायकत्व शिवानगर नायकत्व इंदिरा गांधी हमारा है इंदिरा गांधी हमारा है ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసినట్టు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అంటేనే ఇందిరా గాంధీ. ప్రతి ఒక్క పల్లెటూరులో ఇప్పుడు ఇందిరమ్మ పేరు అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. అంటే వృద్ధుల నుంచి బాలల వరకు కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రఖ్యాతిగాంచింది మన ఇండియాలో. అలాంటి ప్రఖ్యాతిగాంచడానికి కారణము అట్టడుగు వర్గాల వారికి కూడా కూడు గుడ్డ నీడ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క హరిత విప్లవంతో ఆహారం అందరికీ అందాలనేది, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆమెకి మన కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాణ త్యాగాల పార్టీ. ఎందుకంటే ఇందిరాగాంధీ గారికి ఉగ్రవాదుల దాడిలో ప్రాణానికి ముప్పు ఉందని చాలామంది చెప్పడం జరిగింది. అయినా కానీ వినకుండా దేశం ముఖ్యము, మన ప్రజలు ముఖ్యం అనే ఉద్దేశంతో ఉగ్రవాదులను మట్టు పట్టించి ఆమె ప్రాణానికి ముప్పు తెచ్చుకొని ఆమె ప్రాణాలే దేశం కొరకు త్యాగం చేసిన ఘనత ఇందిరాగాంధీ గారిది, రాజీవ్ గాంధీ గారిది. అలాంటి పార్టీలో ఉన్నందుకు మనందరూ గర్వపడాలి. కొంతమంది ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ప్రాణం అనేసరికి ప్రాణానికి త్యాగం చేసేవారు ఎవరూ లేరు. అలాంటి త్యాగాలు చేసిన పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇందిరాగాంధీ గారు ఎన్నో త్యాగాలు చేయడమే కాదు, అట్టడుగు వర్గాల వారికి కూడా ఎన్నో ఉపయోగకరమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నతల విద్య ఉండే విధంగా చూడడం జరిగింది. ముఖ్యంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆమె బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు. ఆనాడు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే దేశ స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రతకు సమైక్యత కొరకు ఏదైతుందో ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు మాత్రమే అని చెప్పక తప్పదంటున్నాను. ఇప్పుడు దేశ సమగ్రత ఐక్యత కాపాడటంలో భాగంగా ఆనాడు స్వర్ణ దేవాలయంపై ఏదైతుందో ఖలిస్తాన్ ఉగ్రవాదులను నిలువును చేయడానికి మరి మిలిటరీ యాక్షన్ చర్యలు చేపట్టడం ఆ నిర్ణయంతో ఏదైతుందో ఏనాడైనా తన ప్రాణాన్ని ముప్పు వాటిల్లుతుందని చెప్పని ఊహించి కూడా ఆమె తన ప్రాణానికంటే మరి దేశ సమగ్రత గొప్పది అనేక భావనతో ఏదైతున్నదో మరి నాడు ఖలిస్తాన్ ఉగ్రవాదులను నిలువురిపై చేయడంతో వీళ్ళ ఈ దేశ సమైక్యత సమగ్రత నిలబడదని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ
భారతదేశం ఏదైతుందో ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక గుర్తింపు చెందినటువంటి ఒక గొప్ప దేశంగా పరిణమిస్తుందని చెప్పంటే అది ఇందిరాగాంధీ గారి యొక్క పాలన, వారి యొక్క నిర్ణయాలని చెప్పక తప్పదంటున్నాను. మరి దేశ స్వాతంత్ర సందర్భంగా మరి ఆనాడు ఆంగ్లేయులు ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక చీలిక, అంటే ఇటు మన భారతదేశానికి స్వతంత్రం ప్రకటించడంతో పాటుగా పాకిస్తాన్ మనకి ఎప్పటికీ పక్కలో బల్లె ఉండే విధంగా మరి ఆ పాకిస్తాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్తో ఏదైతే మన భారతదేశానికి ఎప్పుడు ఏ విధమైనటువంటి ఒక ముప్పు వాటిల్లకుండా ఏదైతుందో ఆనాడు మరి పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి ఇలా పాకిస్తాన్ రెండు ముక్కలుగా, అంటే వాస్తవం చెప్పాలంటే అది ఒక యుద్ధ నీతి అని చెప్పంటున్నా, రాజ్యాంగ నీతి, విదేశాంగ నీతి అని చెప్పంటున్నాను. ఇలా మనకేదైతుందో ఈనాడైనా మన పొరుగు దేశం, మన దాయాది దేశంతో మనం ముప్పు వాటిల్లకూడదనే ఒక భావనతో మరి పాకిస్తాన్ రెండు ముక్కలుగా చీల్చడంతో ఒకవైపు బంగ్లాదేశ్ ఏర్పడటం, ఈనాటి వాళ్ళు ఏదైతే ఐక్యంగా ఉండలేకపోతుందని చెప్పి అంటున్నాం. ఇలా భారతదేశం ఇంత అంటే సుభిక్షంగా ఉంటుంది, పొరుగు దేశాలతో ఏ విధమైనటువంటి ఒక అభద్రత లేకుండా కొనసాగుతుందని చెప్పంటే అది ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయం చెప్పక తప్పదని చెప్పంటే మరి దేశంలో ఏదైతున్నదో కుల మతాలకు అతీతంగా ఈ భారత పౌరులందరూ కూడా ఒకటి అని తెలియజెప్పేటువంటి యొక్క ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారిది అని చెప్పక తప్పదంటున్నారు. మరి ఏదైతుందో మన దేశంలో ఒకప్పుడు ఏదైతే కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే అండగా నిలిచేటువంటి బ్యాంకులను జాతీయకరణ చేసి పేదవాడు ముంగిట్లోకి ఏదైతే తీసుకురావటమో మరి ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన చెప్పండి. ఇవాళ స్వర్ణభరణాల రద్దే కానివ్వండి, భూస్వామ్య చట్టం అమలే కానివ్వండి, వీళ్ళ పేదవాడికి ఏదైతుందో పట్టెడన్నం పెట్టే విధంగా వీళ్ళ యాజమాన్య హక్కులు భూమిపై దున్నేవాడిదే భూమి అని చెప్పి అంటున్నారు. దున్నేవాడిదే భూమి, ఎవరు సాగు చేస్తే వాడికి యాజమాన్య హక్కులు కల్పింపచేయబడాలి. వీళ్ళ గ్రామాలలో ఉండే ఒక ప్రభుత్వ భూములు ఏవే కానీ అవి గ్రామంలో ఉండే నిరుపేద వర్గాలు, ప్రధానంగా దళితులు, బలహీన వర్గాలకు దక్కాలని చెప్పే ఒక భావనతో యాజమాన్య హక్కులు కల్పించి వీళ్ళ ప్రతి పేదవాడిని ఏదైతుందో వీళ్ళ భూమిపై హక్కు పొందే విధంగా చర్యలు తీసుకుంది వీళ్ళ ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదండి. మనం ఏ గ్రామం సందర్శించినా కానీ ప్రతి గ్రామం లోపల ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం లేని గ్రామం లేదు అని చెప్పంటే అతిశయోక్తి కాదని చెప్పంటారు. ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా కానీ ఇస్తుందో వాళ్ళు అమలు చేసే ఏ కార్యక్రమమైనా కానివ్వని చెప్పంటున్నా, వాళ్ళు అమలు చేసే ఏ కార్యక్రమైనా కానీ ఆమె ఇందిరాగాంధీ గారి యొక్క ఆలోచన విధానం రూపకల్పనే వీళ్ళ మనకు నాంది మార్గదర్శకం అని చెప్పక తప్పదంటున్నారు. అటువంటి మహనీయురాలు ఏదైతుందో వీళ్ళ మన కళ్ళ ముందు లేకపోవచ్చు, భౌతికంగా మన ఎందుకు లేదు, కానీ ఆలోచన విధానం, ఆశయాలు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి మన భారత జాతికి ఏదైతుందో మార్గదర్శకం అని చెప్పక తప్పదు. నాకు ప్రత్యేకించి ఏదైతుందో మరి నా ప్రజా జీవితంలో ఇలా కాంగ్రెస్ ఆనాడు ఇందిరాగాంధీ గారి యొక్క త్యాగ నిరతిని ఇవాళ ఏదైతుందో మరి చూసి నిజంగా ప్రజా జీవితంలో ఇటువంటి యొక్క త్యాగమూర్తులు కూడా ఉంటారా? మరి మనం ఎవరేమో కానీ చెప్పిన ప్రజా జీవితము ఇతరులకు సందేశాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప మన ఇతరులకు ఇచ్చే సందేశాలు మనం ఆచరించడానికి అనే భావన నాయకులు కలిగి ఉండటం లేదు. ప్రజా జీవితంలో నాయకులు ఎవరు ఏది మాట్లాడినా కానీ అది ఇతరులకు ఉద్బోధన చేయడానికి కొరకు మాత్రమే ఏదైతుంది ఆ సందేశం తప్ప వాళ్ళ అమలు మాత్రం అని చెప్పిన భావన మరి సమాజంలో రాజకీయ చరిత్రలో జీవితాలు కనబడటం ఏ రాజకీయ పార్టీ కానీ. కానీ ఇందిరాగాంధీ గారు ఆ విధంగా కాదు, తాను ఇతరులకు సందేశం ఇవ్వడం కాదు, తను ఆదర్శంగా నిలిచే విధంగా తన ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశ సమైక్యత నిలబెట్టింది. అదేవిధంగా శాంతి దూత రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పంటాను నేను, ఆ తల్లి బాటలో నడిచిన తనయుడిగా చెప్పంటాను నేను. ఇలా ప్రపంచం ఒక శాంతి బాటలో నడిపింపజేయాలనే ఒక భావనతోని ఇలా ఖలిస్తాన్ ఉగ్రవాదులను నిర్వహింపచేసి ఈ దేశ సమగ్రత కాపాడటానికి ఏ విధంగా ఇందిరమ్మ తల్లి పాటుపడ్డదో శ్రీలంక ఉగ్రవాదాన్ని కూడా నిలువరింపజేసే విధంగా ఒక శాంతి ప్రక్రియలో భాగంగా మరి రాజీవ్ గాంధీ గారు కూడా ప్రాణాలు పెట్టడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం లోపల మరి యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర అని చెప్పంటున్నా, మరి యావత్ భారతదేశంలో చెప్పంటున్నా నేను కుల మతాలకు అతీతంగా అందరినీ ఐక్యంగా నిలబెట్టే విధంగా ఏదైతుందో భారత్ జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర చేపట్టి
ఇలా యావత్ జాతి అధికారం అనేది ప్రధానం కాదు, అధికారం ప్రధానం కాదు. జాతిని ఐక్యంగా నిలపడము, ఈ జాతికి కుల మతాలు అందరినీ ఐక్యంగా నిలపడము, ఈ సమాజంలో ఉండే ప్రతి నిరుపేద వర్గాన్ని పట్టెడు అన్నం పెట్టే విధంగా వారికి ఉపాధి కల్పింప చేయడం అని చెప్పి అంటున్నా. ప్రతి పేదవాడికి ఏదైతుందో ఉద్యోగ ఉపాధి ప్రధానం అని చెప్పి అంటున్నా. ఇవాళ విద్య అనేది ఎంత ప్రధానమో ఆ విద్యకు తోడు ఏదైతుందో ఉపాధి కల్పన అంతే ప్రధానం అని చెప్పి అంటున్నా. ఆ ఉపాధి కల్పన అనేది ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది చెప్పండి. ప్రతి పేదవాడికి ఒక గూడు కల్పించాలి అనే భావనతో ముందుకు పోతుంది. మరి ఇందిరాగాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా మనకు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం నాకు 4 దశాబ్దాలని చెప్పండి. ఇప్పుడే మిత్రులు దుర్గన్న మాట్లాడినట్టు ఏదైతుందో మరి వారి జీవితం మనందరినీ ఏదైతుందో ఒక మార్గదర్శకంగా ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుందని చెప్పి నేను భావిస్తుందని చెప్పండి. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని దానికి అందరం కూడా సమైక్యంగా నిలబడే ప్రతి సోదర కాంగ్రెస్ కార్యకర్త ప్రతి పౌరుడు అని చెప్పంటారు. ప్రతి భారత పౌరుడు రాజకీయంగా ఏదైతే మనతో విభేదించవచ్చు, కానీ దేశం సమగ్రతకు త్యాగం చేసిన ఆ ఇందిరాగాంధీ యొక్క త్యాగాన్ని మాత్రం ఎవరు కూడా మరి దాన్ని మరవలేరని చెప్పడం. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఏదైతుందో మరి దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో అహింసా సిద్ధాంతంతో దేశాన్ని స్వాతంత్రం సిద్ధింపజేసిండు కాబట్టి వారు మహాత్ముడు అయిందని చెప్పండి. అటువంటి ఒక మహాత్ముని అడుగు చాడోళ్ళు ఏదైతుందో అనగా ఆయన అహింసా సిద్ధాంతంతో ఈ భారతదేశానికి మరి స్వాతంత్రం సిద్ధింపజేసింది. మన దేశ సమగ్రత నిలబెట్టడం కూడా ప్రధాన బాధ్యతగా ఎంచి ఇవాళ తన ప్రాణం త్యాగం చేసిన త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు మనకు ఆదర్శం అని చెప్పి మనం చేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి సోదర కాంగ్రెస్ కార్యకర్తకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అందులో పడ్డా కానీ ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఏ ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా కానీ అది ఆనాడు ఇందిరాగాంధీ గారు రూపొందించిన కార్యక్రమాల అమలుకి ఏది ఇస్తుందో ఇది కొనసాగింపు మాత్రమే చెప్పక తప్పదంటున్నాను. నిజంగా కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మన గృహ నిర్మాణ కార్యక్రమం చేస్తుంటే మన సొంత స్థలం ఉన్న వారికి మాత్రమే ఇల్లు ఇవ్వగలుగుతున్నామే. కానీ ఆనాడు ఏది ఇస్తుందో ఇందిరాగాంధీ గారు ఆ కాలంలో మనం చెప్పంటున్నాను. నేను ఆ కాలంలో 50 సంవత్సరాల క్రితం వీళ్ళు భూసేకరణ ద్వారా భూమి సేకరించి సామూహికంగా ఇవాళ నిరుపేద వర్గాలకు ఏదైతుందో గృహ నిర్మాణ సముదాయాన్ని నిలబెట్టినటువంటి యొక్క ఆలోచన నిజంగా ఇందిరాగాంధీ గారి జీవితకాలం మనము వారిని గుర్తుంచుకునే విధంగా అని చెప్పంటున్నాను. వారు చేపట్టినట్టు ఒక్కొక్క కార్యక్రమం చెప్పంటున్నారు. ప్రతి నిరుపేద వర్గానికి ఇవాళ ఏదైతుందో స్వయం ఉపాధి పథకాల కల్పన కానివ్వండి, ఇలా దళితులకు ఏ విధంగా మరి వారికి యాజమాన్య హక్కులు కల్పింపజేయడానికి ఇలా పేదవాడికి అందరికీ భూ హక్కులు కల్పించడంతో పాటుగా నిరుపేద వర్గాలు బలహీన వర్గాల వృత్తిపై ఏదైతుందో ఆధిపత్యం, వాళ్ళ వృత్తిపై వారికి ఆధిపత్యం అని చెప్పి మా గంగపుత్ర సోదరులు బుజ్రాజు ఉన్నారని చెప్పి అంటున్నాను, మత్స్యకారులు ఉన్నారని చెప్పి అంటున్నాను. వారు ఏ గ్రామ పరిధి ఏ చెరువు తటాకమే కానివ్వండి కాక ఆ చెరువు తటాకంపై ఏదైతుందో కేవలం మత్స్య కార్మికులకు మాత్రమే హక్కు కలిగి ఉండే విధంగా చెప్పండి. కేవలం మత్స్య కార్మికులు మాత్రమే హక్కు కలిగి ఉండే విధంగా చెప్పంటున్నాను. లోపల భూమి శిఖంలో ఏ రైతు భూమి కలిగి ఉన్నా కానీ ఏదైతుందో అందులో ఏదైతుందో నీరు లేనప్పుడు మాత్రమే యజమానికి హక్కు, నీరున్నప్పుడు మాత్రమే ఏదైతున్నదో మత్స్య కార్మికులకు హక్కు కల్పింపజేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పంటున్నారు. వీళ్ళ గీతా కార్మికులకు ఏదైతున్నదో వారు గీచేటువంటి ఒక వృత్తి, వారికి అన్నం పెట్టే ఒక చెట్టుపై హక్కు కల్పించే సహకార సంఘాలు ఏర్పాటు చేసి వారి ఉపాధికి తోడు నిలిచింది మరి ఇందిరాగాంధీ గారు అని చెప్పక తప్పదు. ఈ విధంగా కులవృత్తులు మనం ఎవరని చేసుకుంది అని చెప్పిన ప్రతి కులవృత్తికి ఒక విధమైనటువంటి ఒక హక్కు కల్పింపజేసింది ఇందిరాగాంధీ గారు అని చెప్పంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మరి తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పదవులో ముందుకు పోయే విధంగా వీళ్ళ రాష్ట్రంలో ఏదైతుందో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని వచ్చే విధంగా మనం తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని రావడం అని అంటే ఇందిరమ్మ రాజ్యం స్థాపన పునర్ ఏర్పాటు అని చెప్పంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అంటే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పంటారు. అందులో కూడా మనం ఏం చెప్తాం ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పంటున్నాం. రైతాంగానికి ఏదైతుందో మన ప్రాంతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒకప్పుడు ఏదైతుందో త్రాగడానికి మంచినీళ్ళు దొరికే ప్రాంతం మనదే అని చెప్పంటున్నాం. ఒకప్పుడు త్రాగడానికి మంచినీళ్ళు దొరికే ప్రాంతం మన ప్రాంతం అని చెప్పంటున్నాం.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువల నిర్మాణం చేయడంతో ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా ఏదైతుందో ఇవాళ గ్రీన్ రెవల్యూషన్, ఇలా గ్రీన్ రెవల్యూషన్ ఆలోచించి తెరపైకి తెచ్చిన ఘనత మరి ఇందిరా గాంధీ గారిని అని చెప్పంటారు. ఇందిరా గాంధీ కేవలం సాగుకు పంటలు పండటానికి తోడ్పడమే కాదు, పండించిన పంటకు మద్దతు ధర కల్పన అనేది ప్రధానమని చెప్పంటారు. పండించిన పంటకు మద్దతు ధర కల్పనకి ఏదైతుందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థ ఏర్పాటు చేసి ఇలా రైతాంగం ఎంత పంట ఏ దినుసు పండించినా కానీ ఆ దినుసు ప్రభుత్వ మద్దతు ధర కల్పింపు చేయడం ప్రభుత్వ బాధ్యతగా భారత ఆహార సంస్థను నాఫెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి